దీపం మనలోని తామస్సును పోగొడుతుంది కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ అని ఋషులు ప్రార్థించారు. అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీప్తి కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయని అంటారు. కృత్తికా నక్షత్రం ప్రాధాన్యం ఉన్న కార్తీక మాసం అగ్ని ఆరాధనకు ముఖ్యమైనది. కృత్తిక అంటే అగ్ని. ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా నైవేద్యాన్ని సమర్పించడానికి అగ్ని ద్వారానే సమర్పిస్తాం. ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం. ప్రత్యక్ష దైవాల్లో ఒక్కటైన అగ్నిని దీపరూపంలో ఆరాధించడం అంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మకి కృతజ్ఞతలు చెప్పడమే కాదు, సమస్త ప్రాణికోటికి లబ్ధి చేకూరడమేనని చెబుతారు. కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడని, వారికి కుమారుడైన శత్రుజిత్తుడు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడని చెబుతారు. కార్తీక మాసం మొత్తం 2 సంధ్యల్లో దీపారాధన చేస్తుంటారు. అయితే ఇందులో సాయం సంధ్యా దీపం మరింత విశిష్టమైనది. సాయంత్రం వేళల్లో శివాలయంలో కానీ, వైష్ణవాలయంలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు. ఆలయ ద్వారం, గోపురం, గర్భగుడిలో ధ్వజస్తంభం దగ్గర ఇలా ఎక్కడ అయినా దీపాన్ని వెలిగించినా పుణ్యమే. గుడిలో దీపాలను వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ, తులసికోట దగ్గర కానీ దీపారాధన చేస్తూ ఉంటారు. వీటితో పాటు రావి, ఉసిరి లాంటి దేవతా వృక్షాల కింద, నదీ తీరాల్లో దీపారాధన చేసినా విశేష ఫలితం లభిస్తుందని పెద్దల మాట. కార్తీక మాసంలోనే కాదు, నిత్యం ఆ పరమాత్మకు దీపారాధన చేయటం తప్పనిసరి అంటుంటారు పెద్దలు. అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైనా, అదీ కుదరకపోతే కార్తీక సోమవారాలు, శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి లాంటి తిథుల్లోనైనా దీపాలను వెలిగించమని చెబుతూ ఉంటారు. ఇది కూడా సాధ్యం కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి రోజైనా 365 ఒత్తులు గల దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు. ఆవు నేతితో దీపం పెట్టడం అన్నిటికన్నా శ్రేష్టం. అలాగే నువ్వుల నూనెను కూడా ఉపయోగించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.